డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం ఆదివరపుపేట గ్రామంలో చేనేత సంఘ కార్మికులు ఏర్పాటు చేసిన క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన చేనేత పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేసిన మంత్రి సుభాష్ నియోజకవర్గ చేనేత కార్మికులకు తాను ఎంతో రుణపడి ఉంటా చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్రంలోనే ఆదివారపుపేట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేనేత కార్మికులు పడుతున్న కష్టానికి అతి త్వరలోనే ఉపాధి కల్పించేలా ఒక ప్రత్యేకమైన మార్గం చూపిస్తాను. మూతపడిన మగ్గాలకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి. నేతన్నలకు అవసరమైన ఇన్సూరెన్స్ కార్డుల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి వారికి ఆరోగ్య భద్రతను కల్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రోత్సహించడం నిమిత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదివారపేట క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సుమారు 52,80,000తో మిషన్లు ఈ క్లస్టర్ విభాగంలో ఈ యొక్క పరికరాలు పనిముట్లని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదో ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాల్లో 25,000 ఇచ్చి మిగతా ఈ ఏదైతే పథకాలు ఉన్నాయో చేనేత కార్మికులకు చెందవలసిన పథకాలు అవన్నీ తీసేసి అదేవిధంగా వీళ్ళు నేసే వస్త్రాలని సైతం ఈ ఆప్కో వాళ్ళు తీసుకోకుండా వీళ్ళు బతుకుల్లో వెలుగులు తీసేశారు వైసీపీ ప్రభుత్వం. మరి అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఫుల్ కమిట్మెంట్తో ఉన్నారు. వీళ్ళ కష్టాలు వాళ్ళు విన్నారు. అతి త్వరలో పూర్తిగా చేనేత కార్మికులు మళ్ళీ వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చేనేత కార్మికులు కాబట్టి వాళ్ళకి పని ఉంటుంది, వస్త్రాలు కూడా అప్పు వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన అన్ని రాయితీలు కూడా వాళ్ళకి చెందుతాయి, అందులో సందేహం లేదు. ఈ యొక్క అన్ని కుల వృత్తుల్ని కూడా ప్రోత్సహించడానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. రానున్న 5 సంవత్సరాల్లో మనం స్వర్ణాంధ్రప్రదేశ్ని చూడబోతాం.